భారతదేశంలో వ్యవస్థాపక దినాలు అన్నటువంటిది ఒక్కొక్క రాష్ట్రం మనకు నవంబర్ 1 అవ్వాల్సింది అవ్వలేదు, జూన్ 2 అవ్వాల్సింది అవ్వలేదు, అక్టోబర్ 1 అవ్వాల్సింది అవ్వలేదు. వాస్తవంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు మొట్టమొదట ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్తో అక్టోబర్ 1 1983న. తర్వాత నవంబర్ 1 1986న మనం తీసుకెళ్ళి తెలంగాణతో కలపడం ద్వారా ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. అరుణాచల్ ప్రదేశ్ 20 ఫిబ్రవరి 1987లో ఆవిష్కృతమైంది. అస్సాం 1950 జనవరి 26, బీహార్ 1950 జనవరి 26, ఛత్తీస్గఢ్ 2000 నవంబర్ 1, గోవా 1987 మే 30, గుజరాత్ 1960 మే 1, హర్యానా 1966 నవంబర్ 1, హిమాచల్ ప్రదేశ్ జనవరి 25 1971, జార్ఖండ్ 2015 నవంబర్, కర్ణాటక 1956 నవంబర్ 1, కేరళ 1956 నవంబర్ 1, మధ్యప్రదేశ్ 1956 నవంబర్ 1, మహారాష్ట్ర 1960 మే 1న ఏర్పడింది. మణిపూర్ 1972 జనవరి 21, మేఘాలయ 1972 జనవరి 21, మిజోరం 1987 ఫిబ్రవరి 20, నాగాలాండ్ 1963 డిసెంబర్ 1, ఒడిస్సా 1950 జనవరి 26, పంజాబ్ 1966 నవంబర్ 1, రాజస్థాన్ 1949 మార్చి 30, సిక్కిం 1975 16 మే, తమిళనాడు 1950 జనవరి 26, తెలంగాణ 2014 జూన్ 2, త్రిపుర 1972 జనవరి 21, ఉత్తరప్రదేశ్ 1950 జనవరి 26. ఇది ఆయా రాష్ట్రాలకు సంబంధించినంతవరకు. పశ్చిమ బెంగాల్ జనవరి 26 1950 ఆవిష్కృతమైంది. సరే, ఉత్తరాఖండ్ వచ్చేటప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయింది కాస్త 2000 నవంబర్ 9న ఏర్పాటైనటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ ఈ ప్రచారాలలో స్పష్టత లేకపోవడంతో ఏది పడితే అది మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఈ డేట్లు గుర్తుంచుకోవటం బెటర్ అన్నమాట.